నమస్తే అండి. ఒక అద్భుతమైన కిడ్స్ రెసిపీతో మీ ముందుకొచ్చేసాను. చాలామంది నన్ను అడుగుతారు కిడ్స్‌కి పెట్టండి అని. కిడ్స్‌కి మేలు చేస్తదా? కాదా? అనేది కాదు ఇది. చాలా టేస్టీగా ఉంటది. కానీ ఇందులోంచి చెడు తీసేయాలంటే ఏం చేయాలో కూడా చెప్తాను. నూడిల్స్ అంటే చాలామంది ఏంటంటే మేడప్ ఆఫ్ మైదా అని అంటారు కొన్ని విషయాల్లో. కానీ ఆల్వేస్ నాట్ మైదా అండి. కర్రపెండలంతో చేస్తారు నూడిల్స్. మైదాతో చేస్తారు. గోధుమ పిండితో చేస్తారు. అట్లా కానీ వాళ్ళు దేనితో చేస్తారనేది మనకు తెలీదు కాబట్టి వాడకపోవటం మంచిది. కానీ వన్స్ ఇన్ ఏ వే పిల్లలకి ఎప్పుడైనా పెట్టాలంటే ఆ నూడిల్స్‌లో ఉన్న మొత్తం డ్రైన్ చేసేసి కూడా ఇది చేయొచ్చు. సూపర్‌గా ఉంటది. నేను చేయబోయేది ఏంటంటే లెమన్ గార్లిక్ నూడిల్స్. మస్తుంటది. నెక్స్ట్ లెవెల్ ఉంటది. ఇంగ్రీడియెంట్స్ ఒక్కసారి చూద్దాము. కోడిగుడ్లు, నూడిల్స్, వెల్లుల్లి, నిమ్మకాయ, ఆయిల్, బటరు, నూడిల్స్ మసాలా, పచ్చిమిర్చి. సో దానికోసం నేను ఒక 3 తీసుకున్నాను ఇవి. నూడిల్ ప్యాకెట్స్ 10 రూపీస్ ప్యాకెట్స్ 3 తీసుకున్నాను. దాని తాలూకా మసాలా ఇక్కడ రెడీగా పెట్టుకున్నాను. నేను ఇప్పుడు వాటర్ బాయిల్ చేస్తున్నాను. వాటర్కి ఏం కొలత లేదండి. మూడిటికి మీరు డబుల్, త్రిబుల్ కూడా పోసుకోవచ్చు. ఎందుకంటే నేను వాటర్ డ్రైన్ చేసేస్తా కాబట్టి. సో నీళ్ళు బాయిల్ అవుతున్నాయి చూసారు కదా. ఇప్పుడు నేను ఒక్క చుక్క ఆయిల్ వేసుకుంటాను. జస్ట్ ఒక 1 టీ స్పూన్. అది ఆనియన్స్ వేయించిన ఆయిల్. టేస్ట్ ఉంటుంది బాగా. బరిస్తా కోసం, ఫ్రైడ్ ఆనియన్స్ కోసం. సో ఇది నూడిల్స్ ప్యాకెట్స్ 3 ఇప్పి పెట్టాను కదా, అవన్నీ ఇందులో వేసేస్తున్నా. హై ఫ్లేమ్ మీద ఇదంతా ఒక 3 మినిట్స్ అండి. నూడిల్స్ 2 మినిట్స్లో అయిపోతుంది అంటారు, కాదు, ఒక 3 మినిట్స్ బాయిల్ అవ్వనివ్వండి మంచిగా. దీంట్లో ఉల్లిపాయ కానీ అట్లా ఏం అవసరం లేదు. ఎగ్ అనేది మీ ఇష్టం. నేను పిల్లలకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, హెల్త్కి మంచిదని ఎగ్ యూజ్ చేస్తున్నాను. చాలండి, కట్టేస్తున్నా. ఈ వాటర్ తీసేసి చన్నీళ్ళు పోసుకొని వస్తా. ఇదిగోండి, చక్కగా ఇట్లాగా చన్నీళ్ళల్లో వేసి ఇట్లా పొడి పొడిగా చేసుకొని వచ్చిన. ఇప్పుడు ఏమైంది, నూడిల్స్లో ఏమైనా చెడు ఉంటే వేడైంది, పోయింది, పోనీయండి. మంచిగా మనం బ్రహ్మాండమైన నూడిల్స్ రెడీ చేసుకుందాం రండి. కడాయి మంచిగా వెడల్పాటి కడాయి ఒకటి పెట్టేసుకోండి. ఒక్క బటర్ క్యూబ్ వేసుకుంటున్నాను, సింగిల్. ఎగ్స్ ఫ్రై చేసుకుంటున్నాం. ఎగ్స్ వేసే వాళ్ళకి, ఎగ్స్ వద్దనుకునే వాళ్ళు ఈ పార్ట్ స్కిప్ చేయొచ్చు. చాలండి, ఇట్లా హాఫ్ బాయిల్ అయితే చాలు. మిగతా బాయిల్ తర్వాత చేసుకుందాం. నేను పెద్ద పెద్ద పీసెస్ కట్ చేశాను చూసారా. ఇది దీనిలో తీసి పెట్టేస్తా. మనం ఆయిల్ ఎక్కువ వేయలేదు కదా, కొంచెం అడుగు అంటుతుంది, ఏం కాదు. కాదేది కవిత కనర్హం. అగ్గిపుల్ల, సబ్బు బిళ్ళ, కుక్క పిల్ల అవన్నీ తర్వాత, ఇక్కడ వేస్టేజ్ ఏం లేదు అని చెప్తున్నాను నేను. ఇదిగోండి, మన 3 నూడిల్ ప్యాకెట్స్కి 3 బటర్ ప్యాకెట్స్. ఒకటేమో అందులో వేసాము, 2 ఇందులో వేస్తున్నాం. ఎనీథింగ్ వాడండి, 10 గ్రామ్స్ చొప్పున తీసుకుంటున్నాను నేను. బెటర్ అదే ఈ ప్యాకెట్స్ అయితేనండి, బటర్ ప్యాకెట్స్ మన కంట్రోల్లో ఉంటుంది. ఎంత వేస్తున్నాము అనేది ఒక నాలెడ్జ్ ఉంటుంది మనకి. లేకపోతే స్పూన్ గీకేస్తే తెలియకుండానే పోతుంది. దీనిలో ఎంచక్కగా కావాల్సిన వెల్లుల్లి దాదాపు 1.5 2 పాయలు అండి. ఇవి పొట్టు తీసి సన్నగా ముక్కలు కట్ చేసినాయి. దీన్ని ఫ్రై చేయండి మంచిగా. దీంతోపాటు మీరు కారం తినగలిగినంత పచ్చిమిర్చి కూడా. నేనైతే 4 పచ్చిమిరపకాయలు వేసాను, చిన్నవి. పెద్దవి అయితే 2 చాలు. ఫ్రై 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 ఫ్రై. నో కరివేపాకు, నో ఆనియన్, నో మసాలాస్. కొత్తిమీర వేద్దాం లాస్ట్కి. ఇది కొంచెం వేగాలి. వెల్లుల్లిలో బటర్లో ఆ వెల్లుల్లి ఫ్లేవర్ రావాలి మనకి ఆ వాసన వచ్చినప్పుడు తెలిసిపోతుందండి, ఓ ఇది వేగింది అని. ఈలోపు నేను ఈ ప్యాకెట్స్ అన్నీ కట్ చేసుకొని పౌడర్ తీస్తాను. పౌడర్ వేసేస్తున్నా. ఇంకా 2 ప్యాకెట్స్ ఉన్నాయి. కొంచెం ఫ్రై చేయండి, కొన్ని వాటర్ పోసుకోండి. కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు నూడిల్స్, ఎగ్ ఒక్కసారి టాస్ చేసినాక ఇప్పుడు నిమ్మరసం. గార్లిక్ లెమన్ నూడిల్స్, మీడియం సైజ్ నిమ్మకాయ ఒకటి. వా, ఏమన్నా స్మెల్ వస్తుందా? గార్లిక్ వాసన దద్దరిల్లిపోతుంది. దీనిలో మెయిన్ కావాల్సిందే అది. ఈ రెసిపీనే గార్లిక్ బ్రెడ్, గార్లిక్ చికెన్ లాగా గార్లిక్ నూడిల్స్ విత్ లెమన్. అవసరం లేని అన్నీ తీసేసామండి. మంచి అన్నీ ఉంచుకొని దీన్ని హెల్దీగా తయారు చేసుకున్నాం.
దట్స్ ఆల్. అయిపోయింది. కట్టేస్తున్నాను. దీంట్లో ఏ వెజిటబుల్స్ వద్దు, సింపుల్ ప్లెయిన్. ఏ ఉల్లిగడ్డ అట్లాంటివి ఏం వద్దు, కరివేపాకు ఎక్సెట్రా ఎక్సెట్రా. అల్లం అస్సలే వద్దు, ఓన్లీ గార్లిక్ ఫ్లేవర్ రావాలి మనకి. ఇది తినాలి ఇప్పుడు. గార్లిక్ ఫ్లేవర్ అయితే బా ఏమన్నా వస్తుందా, పంటి కింద కూడా వచ్చింది నాకు ఇప్పుడు. సింప్లీ సూపర్. ఇంకేంటి ఆలస్యం, ఇంకా మీదే ఆలస్యం. 2 minutes నూడిల్స్ని 5-6 minutesలో అద్భుతంగా చేసేయండి. చేసి నాకు ఎలా ఉందన్నారు పిల్లలు, మీ ఇంట్లో వాళ్ళు, నాకు ఒకసారి చెప్పండి, సంతోషిస్తాను. మరొక అద్భుతమైన రెసిపీతో మీ సైదాస్ కిచెన్లో మళ్ళీ కలుస్తాను. అంతవరకు ఈ నూడిల్స్ తింటూ ఉండండి.